హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సన్నగా స్మూత్గా కరకరలాడే ప్లెయిన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు 1 కప్పు, దొడ్డు బియ్యం 3 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు, మెంతులు 1 టీ స్పూన్, వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి సన్నగా కరకరలాడుతూ దోశ వస్తుంది. దీనిని 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను మాత్రం నైట్ నానబెట్టాను. ఉదయాన్నే మళ్ళీ దీనిని శుభ్రంగా కడుక్కోవాలి. దీనిని గ్రైండ్ చేసే ముందు 1/2 కప్పు అటుకులను నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకుందాం. నేను వెట్ గ్రైండర్లో వేస్తున్నాను. దీనిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నానబెట్టిన పప్పుతో పాటు నానిన అటుకులను కూడా గ్రైండర్లో వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువగా ఉప్పు వేసుకుంటే తొందరగా పులిసిపోతుంది. మళ్ళీ మనము దోశ పోసుకునే ముందు టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత దీనిని గిన్నెలోకి తీసుకొని 2-3 గంటలు మూత పెట్టుకొని ఉంచాలి. రెండు 3 గంటల తర్వాత ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు దీనిని కలుపుకొని దోశ పోసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల నాన్ స్టిక్ పై కాకుండా మామూలు పెనంపై కూడా సన్నగా స్మూత్గా అంటుకోకుండా వస్తుంది. సన్నగా స్మూత్గా కరకరలాడే ప్లెయిన్ దోశ రెడీ. ఇప్పుడు మనం పల్లీ చట్నీతో దీనిని టేస్ట్ చూద్దాం. మీరు కూడా ఈ విధంగా దీనిని ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.